హలో పీపుల్. ఏంటి పొద్దున్నే ఎక్కడికో బయలుదేరిపోయాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు జూలై 24థ్ అండ్ మూవీ లవర్స్ కోసం ఒక స్పెషల్ డే. తెలిసిందే కదా! ఈరోజు పవన్ కళ్యాణ్ మూవీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ మూవీ అంటే తెలిసిందే కదా! పొద్దున్నే వెళ్లి చూడాల్సిందే తప్పదు. అలా అని పొద్దున్నే 8:00కే బుక్ చేద్దాం అనుకున్నా అండి. కానీ తెలిసిందే కదా! పిల్లలుంటే ఫస్ట్ వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళు స్కూల్‌కెళ్ళాకే ఎళ్ళాలి. సో, అందుకని చెప్పి మార్నింగ్ 11:00కి బుక్ చేశాను. మేమెళ్ళేసరికి అక్కడ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఆ రివ్యూస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుండే అనమాట. అంత సూపర్‌గా ఉన్నాయి రివ్యూస్. ఇతన్ని చూడగానే అర్థమైపోతుంది డై హార్డ్ ఫ్యాన్ అని. అండ్ తను రివ్యూ ఇస్తుంటే మాత్రం వావ్! నేను కూడా 8:00కి ఎళ్ళింటే బావుండు అనే ఫీల్ వచ్చిందండి. తెలిసిందే కదా! ప్రసాద్ సైమాక్స్ అంటేనే రివ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. జనాలొచ్చి ఏం రివ్యూ ఇస్తారు, మూవీ ఎలా ఉందో చెప్తారు అని. చాలామంది రిపోర్టర్స్ మరియు యూట్యూబ్ ఛానెల్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్‌గా. కాకపోతే ఏమైంది అంటే, మేమెళ్ళేసరికి ఇంకొంచెం టైం ఉండే అనమాట. ఇంకొంచెం టైం ఉంటే తెలిసిందే గదా! ఫస్ట్ కాఫీ పడాల్సిందే. అలా అని చెప్పి కాఫీ డేకెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాము. అండ్ కెపచినో ఆర్డర్ చేశాము. టేస్ట్ మాత్రం సూపరుండే. నాకు గుర్తుండి ఇలా ప్రసాద్స్‌కి ఫస్ట్ డే ఇలా మార్నింగ్ 11:00 కానీ, 8:00కి గానీ షోకొచ్చింది మాత్రం 'శివాజీ' మూవీ అప్పుడే. ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ డే రోజు ప్రసాద్స్‌కి రావడం ఇదే అండి. చాలా మూవీస్‌కి ఫస్ట్ డే వెళ్ళాను. కాకపోతే 'ప్రసాద్స్‌లో' మాత్రం 'శివాజీ' తర్వాత ఇదే మూవీ. ఇంక తెలిసిందే కదా! పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఎలా ఉంటదో థియేటర్ మొత్తం ఫుల్ హల్చల్ ఉండే. అండ్ ఎటు చూసినా జనాలే ఉన్నారు. అప్పటికి కాఫీ తాగి పైకెక్కాక కూడా మాకింకా టైం ఉండే అనమాట. ఎక్కడ మూవీ స్టార్ట్ అయిపోద్దో అని చెప్పి దబదబా కొంచెం ముందుకెళ్ళిపోయాము. మాది వచ్చేసి స్క్రీన్ 3. కానీ అక్కడికెళ్ళేసరికి ఇంకా లోపలున్న జనాలే బయటికి రాలేదనమాట. ఇగ ఒక్కసారి లోపలికి పంపించారో లేదో, చలో అని వెళ్తూనే ఉన్నాను. మళ్ళీ ఎక్కడ కొంపదీసి తొందరగా స్టార్ట్ చేస్తారేమో, ఏదైనా సీన్ మిస్ అయిపోతానేమో అని చెప్పి. తీరా లోపలికెళ్ళి చూస్తే మాత్రం మేమొచ్చిన తర్వాతే మెల్లగా అందరూ వచ్చారు. ఎందుకో తెలీదు గానీ 'ప్రసాద్స్‌లో' మూవీ చూస్తే మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాలని చెప్తాను. ఇంక తెలిసిందే గదా! ఒక్కసారి మూవీ చూసి బయటికొచ్చాము అంటే ఇంక అంతే. ఫుల్ జనాలు అండ్ రివ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఏం రివ్యూ ఇస్తున్నారు జనాలు? మూవీ ఎలా ఉంటుంది? సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని. నేను కూడా ఎప్పుడూ అందరూ రివ్యూ చూస్తూ ఉంటాననమాట. కానీ ఈసారి మాత్రం కొత్తగా నేనే రివ్యూ ఇద్దామని ట్రై చేస్తున్నాను. సో, తప్పకుండా నా ఈ రివ్యూ మాత్రం మీకు నచ్చుతుందనుకుంటాను. కానీ రివ్యూ మొత్తం చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంక మూవీ విషయానికొస్తే మాత్రం మూవీ మాత్రం సూపరుందండి. చాలా బాగుంది. యూజువల్లీ పవన్ కళ్యాణ్ గారి మూవీస్‌లో వన్ మ్యాన్ షో ఉంటుంది. కానీ ఈ మూవీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సూపర్‌గా ఉన్నారు. అలానే కాస్టింగ్ అండ్ క్రూ పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకొచ్చేసరికి మాత్రం వన్ మ్యాన్ షో లాగా సూపర్ ఉందండి. చాలా బాగా చేశారు. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం టూ మచ్ ఉన్నాయి. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయండి. కంప్లీట్ ఐస్‌తోనే యాక్టింగ్ చేస్తారు. అవి మాత్రం వావ్! గూస్ బంప్స్ వచ్చాయి. ఈ మూవీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది. బట్ మూవీ చూస్తున్నంత సేపు అలా ఎక్కడా అనిపివ్వలేదు. కమింగ్ టు హీరోయిన్ నిధి అగర్వాల్. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంది. అండ్ తను ఉన్నంత సేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వావ్ ఉండే అండి. కమింగ్ టు బాబీ డియోల్ విలన్‌గా క్యారెక్టర్ చేశారు. అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. తను ఉన్న కొంచెం సేపు అయినా గానీ చాలా చాలా బాగుంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే స్పాయిలర్ అని అనుకోకపోతే మాత్రం ఫస్ట్ హాఫ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. వావ్ అండి! ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అలానే సెకండ్ హాఫ్‌లో కూడా ఉంది. అది కూడా సూపర్ ఉంది. రెగ్యులర్ మూవీలో ఉన్నట్టే ఇందులో సాంగ్స్ బాగున్నాయి. కామెడీ కూడా బావుంది. కాకపోతే కామెడీ వచ్చేసి కంప్లీట్ స్టోరీతో రన్ అవుతూ ఉంటుంది. ఇదేం సెపరేట్ ట్రాక్ ఉండదనమాట. ఇంకా కామెడీ విషయానికొస్తే సునీల్ గారు, సుబ్బరాజ్ గారు అండ్ నాసర్ గారు అదంతా చాలా బాగుంది. అండ్ నాసర్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంది. స్పాయిలర్స్ అనుకోకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అండ్ టైగర్ మధ్య ఉండే సీన్ ఉంటుంది. అది మాత్రం కంప్లీట్ గూస్ బంప్స్ అండి. ఇదైతే ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఫాక్స్‌తో కూడా సీన్ ఉంటుంది. వావ్! సూపర్ ఉందండి. చాలా బాగా తీశారు డైరెక్టర్ చెప్పాలంటే. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే యాక్చువల్‌గా ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారన్నారు. లైక్ 'క్రిష్ జాగర్లమూడి' గారు అండ్ 'జ్యోతి కృష్ణ' గారు. కాకపోతే ఎవరు ఏది డైరెక్ట్ చేశారు అనేది మనకి తెలీదు. బట్ ఓవరాల్ మూవీగా చూసుకుంటే మాత్రం డైరెక్షన్ చాలా చాలా బాగున్నాయండి. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. స్పాయిలర్ అనుకోకపోతే ఒక సీన్ చెప్తాను. చార్మినార్ దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ ఉందండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు చార్మినార్ దగ్గర వచ్చేసి మైసమ్మ టెంపుల్ ఉంది గదా! అప్పట్లో జస్ట్ రాయి పెట్టారు. ఆ రాయిని దండం పెట్టుకొని ఫైట్ స్టార్ట్ చేస్తారు. వావ్! అనిపించింది. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా డైరెక్టర్ గారైతే చాలా బాగా క్యాప్చర్ చేశారనిపించింది. అన్నిటి గురించి చెప్తున్నాను గానీ, అన్నిటికన్నా మెయిన్ ప్లస్ అయిన దాని గురించి చెప్పలేదు. అది వచ్చేసి మ్యూజిక్. నిజంగానే ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నట్టు కీరవాణి గారైతే ప్రాణం పోశారండి ఈ సినిమాకి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి సీన్ ఎలివేట్ అవ్వడానికి నన్నడిగితే అందులోని మొదటి ఆర్ రెండో కారణం తప్పకుండా మ్యూజిక్ అనే చెప్తాను.
ఆ లెవెల్‌లో మ్యూజిక్ ఇచ్చారు కీరవాణి గారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ మూవీ విషయానికొస్తే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే సూపరున్నాయి. అండ్ మెయిన్‌గా డైలాగ్స్ అండి. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని కామిక్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనం 'పవన్ కళ్యాణ్' గారి మూవీ నుంచి ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తావో అవన్నీ ఉన్నాయి చెప్పాలంటే. మ్యూజిక్ చాలా బావుంది. యాక్టింగ్ బావుంది. యాక్షన్ సీన్స్ చాలా బావున్నాయి. కామెడీ కూడా బాగుంది. అండ్ కొంచెం అండర్ కరెంట్ మెసేజ్ కూడా ఉందనిపించింది నాకైతే. ఇంకా పార్ట్ 1 చూసాక అయితే ఈగర్‌గా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడొస్తుంది పార్ట్ 2 అని. మూవీ మొత్తం అయిపోయి బయటికొచ్చేసాక ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు నా మైండ్ అంతా ఇంకా మూవీ గురించే ఆలోచిస్తూ ఉండే అనమాట. అంతగా నచ్చింది నాకైతే మూవీ. తెలిసిందేగా ప్రసాద్స్‌లో మూవీస్ ఉంటాయి, షాపింగ్ చేయడానికి ఉంటుంది, తినడానికి ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గేమింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడైతే బిర్యానీ దొరుకుతుంది, షవర్మా ఉంటుంది, పిజ్జా హట్ ఉంది అండ్ కేఎఫ్‌సి కూడా ఉంది. సో, ఎవరైనా మూవీతో పాటు ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా ప్రసాద్స్‌కి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మూవీ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్ ఐటెమ్స్ దొరుకుతాయి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది అండ్ అలాగే బౌలింగ్ కూడా ఆడొచ్చు. బౌలింగ్ అయితే చాలామంది క్యూ ఉండే అనమాట. సరే జనాలు ఉన్నారని చెప్పి మేమొచ్చేసాము. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్పెషాలిటీ వచ్చేసి యూజువల్లీ ఇక్కడే ఫస్ట్ రివ్యూ స్టార్ట్ అవుతుందనమాట. అంటే మీడియా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానియ్యండి, లేదా వ్లాగ్స్ కానియ్యండి, అందరూ ఇక్కడికే వచ్చి ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారనమాట రివ్యూ కోసం. మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి లంచ్ ఈట్ స్ట్రీట్‌లో చేయాలనుకున్నామండి. కాకపోతే తెలిసిందే కదా! వర్షాకాలం బాగా వర్షం పడుతుండే అనమాట. సో, మళ్ళీ ఇప్పుడు ఈ వానలో పార్కింగ్ దగ్గరికెళ్ళి వెహికల్ తీసుకొని అక్కడికి ఏం వెళ్తాంలే అని చెప్పి ఇక్కడే ప్రసాద్స్‌లోనే లంచ్ చేసేసాము. పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ కార్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! బాక్స్ ఆఫీస్ అండ్ నాకు తెలిసి ఈరోజు మాత్రం అన్ని స్క్రీన్స్‌లోనూ మోస్ట్‌లీ పవన్ కళ్యాణ్ గారి మూవీయే నడుస్తుంది. చూస్తున్నారు కదా! ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి మాత్రం ఫస్ట్ షాపింగే ఉంటుందన్నమాట. మూవీ చూసొచ్చాము, తినేసాము. తర్వాత ఇంకెక్కడన్నా షాపింగ్ చేయడానికి దొరుకుతుందా అని చెప్పి మా వైఫ్ మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసేసింది. చూస్తున్నారు కదా! ఎక్కడ ఏం తీసుకుందాము, ఎక్కడ ఏ ఐటెమ్స్ బాగున్నాయి అని చెప్పి చూస్తూనే ఉంది. మేము ప్రసాద్స్‌లో మూవీ చూడడానికి చాలా సార్లు వచ్చాము. కానీ ఇలా ఫస్ట్ డే రావడం మాత్రం ఇదే మొదటిసారి. అండ్ తనకి కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఎందుకు ఇలా అంటున్నా అంటే యాక్చువల్‌గా చాలా రోజుల తర్వాత మా ఇద్దరు పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి మేమిద్దరం మూవీకి రావడం చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం టైమ్ స్పెండ్ చేశాము అని కూడా అనిపించింది. అండ్ ఫైనల్లీ అందరూ ఇక్కడి నుంచే రివ్యూస్ ఇస్తారనమాట. మూవీ నుంచి బయటికి రాంగానే అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మూవీ ఎలా ఉందో చెప్తాము అని. ముందుగానే చెప్పినట్టు నేను నా వ్లాగ్‌లో రివ్యూస్ ఇయ్యడం స్టార్ట్ చేశానండి. ఒకవేళ నా ఈ రివ్యూ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.